హలో అండి అందరికి రీసెంట్ గా తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ ట్రైలర్ లోనే సినిమా మొత్తం చూపించేశారు. ఈ ట్రైలర్ లో తేజ సజ్జా ఎలాంటి క్యారెక్టర్ పోషించాడో ఈ ట్రైలర్ లోనే అర్థమైపోయింది. మంచి కోసం పోరాడే, చెడు మీద పోరాడే ఒక యోధుల్లాగా తేజ సజ్జా ఈ ట్రైలర్ లో కనిపించాడు. ఈ ట్రైలర్ లో మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, విలనిజం పండించే మంచు మనోజ్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ గా ఉండి, ఒక మంచిని ఢీకొట్టే ఒక చెడు విలన్ గా ఈ సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ హైలైట్ గా ఉంది. మంచు మనోజ్ తో తేజ సజ్జా పోరాడే సీన్స్ మాత్రం హైలైట్ గా ఉంటాయి. మరొక క్యారెక్టర్ మాత్రం శ్రియా క్యారెక్టర్ పోషించడం మాత్రం అదిరిపోయింది. ఈ ట్రైలర్ లో లాస్ట్ లో శ్రియా క్యారెక్టర్ చూపించడం జరిగింది. శ్రియా క్యారెక్టర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేలాగా కనిపించాయి. ఈ సినిమాలో మాత్రం మంచు మనోజ్ పురాణాలకు సంబంధించిన 12 పుస్తకాల గురించి వెతుకుతుంటాడు. ఎలాగైనా ఒక పురాణాల హిస్టరీ నుంచి కొన్ని శక్తులు సంపాదించాలి, ఒక మంచి మీద చెడు అనేది పోరాడాలి అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో పురాణ హిస్టరీ గురించి కొన్ని పుస్తకాలు కూడా బయటపడడం జరుగుతుంది. ఈ సినిమాలో మనం రాముడి క్యారెక్టర్ కూడా మనం చూడబోతున్నాము. చిన్న ట్రైలర్ లో లాస్ట్ చూపించాడు. ఒక్కసారి మీరు ఈ ట్రైలర్ ని చూడండి. మిరాయి ట్రైలర్ మాత్రం అదిరిపోయిందండి. నాకైతే ట్రైలర్ లోనే గూస్ బంప్స్ తెప్పించారంటే సినిమా రిలీజ్ అయితే మాత్రం అదిరిపోతుంది. పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియో మీద మీరు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.